హలో ఎవ్రీవన్, ఈ రోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ కాస్మెటాలజిస్ట్ మాధురి గారు. హాయ్ మాధురి గారు, హౌ ఆర్ యు డూయింగ్? ఫైన్, థాంక్యూ. స్కిన్ ప్రాబ్లమ్స్ రకరకాలు అండ్ చిన్న పెద్ద ఏజ్ తో తేడా లేకుండా గ్లోయిగా మీలాగా బ్యూటిఫుల్ గా కనిపించాలని మెన్ అండ్ ఉమెన్, గర్ల్స్ అండ్ బాయ్స్ అందరూ కోరుకుంటున్నారు. కానీ పింపుల్స్ ఆగట్లేదు, పిగ్మెంటేషన్ బాధలు, అండర్ ఐ సర్కిల్స్ కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి చాలా సొల్యూషన్స్ వచ్చున్నాయి, కానీ అందరిలో అవేర్నెస్ లేదు. ముందు కాస్మెటాలజిస్ట్ అన్నగానే చాలా కాస్ట్లీ ఏమో, మన వల్ల కాదేమో, మనం అఫోర్డ్ చేయలేమేమో అనుకుంటారు. బట్ మీ దగ్గర చాలా రీజనబుల్ గా చాలా హ్యాపీ కస్టమర్స్ ఉంటారని నేను విన్నాను. సో ఆ విషయాలన్నీ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి తెలియజేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడదామా? బికాస్ ఇవి కూడా పిల్లల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమో కానీ పిల్లల్లో నుంచే మనం, లేకపోతే ఆఫ్టర్ 70 ఆర్ లైక్ 60-40 నుంచి చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. సో వాటికి ఏంటి సొల్యూషన్, అసలు ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేది హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కూడా, ఎక్కువ ఫోన్లు టీవీలు ఎక్కువ చూస్తారు, అది మనం ఆపలేము. సో దాని వల్ల రావచ్చు. ఏది ఆపలేము, అలా అయితే స్ట్రెస్ కూడా ఆపలేము. ఇవాళ రేపు పోటీ ప్రపంచంలో అందుకే అంటే మీరు గమనిస్తే చిన్న పిల్లలకి కూడా ఈ మధ్య 3rd క్లాస్ వాళ్ళకి 4th క్లాస్ వాళ్ళకి డిప్రెషన్స్ అని అసలు పదాలు ఎవరు నేర్పిస్తున్నారు నాకు అర్థం కాదు. కానీ అంటే వాళ్ళంతటి వాళ్ళే ఐఎమ్ డిప్రెస్డ్ అనేసుకొని అలాగా ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లా జెనెటిక్స్ త్రూ కూడా వస్తుంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్. సో ఇప్పుడు తల్లిదండ్రులకి ఉంది, ఆన్సిస్టర్స్ కి ఉంది అంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. సో చాలా మంది ఏంటంటే హోమ్ రెమెడీస్ ఒకప్పుడు బాగా యూజ్ చేసే వాళ్ళు. అప్పట్లో ఏంటంటే ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ దగ్గర వరకు అందరికి మొబైల్స్ అయిపోయాయి, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయాయి, ఆ చదువు అనే హెరాస్మెంట్, ఆ ప్రెషర్స్ ఎక్కువ అయిపోయాయి కదా. సో దానివల్ల చిన్న పిల్లల నుంచి అందరికి వస్తుంది అనమాట. ఇప్పుడు అమ్మాయిలకి ఎప్పుడు వస్తుంది అంటే మిడ్ ఏజ్ లో ఉన్నప్పుడు, లేదా ఒక టీన్స్ లో ఉన్నప్పుడు, అప్పుడు పింపుల్స్ రావడంతో పాటు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా వస్తుంది. సో అప్పట్లో ఏంటి అంటే ఇప్పటికి కూడా పొటాటో కట్ చేసి పెట్టుకోవచ్చు, కుకుంబర్ పెట్టుకోవచ్చు, టీ బ్యాగ్స్ పెట్టవచ్చు. అంటే కెఫీన్ అనేది అండర్ ఐ కి చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు కెఫీన్ అనే ఇంగ్రీడియంట్ తో చాలా వచ్చేసే మార్కెట్ లోకి, కాకపోతే అవన్నీ అంత వర్క్ అవ్వవు అనేది నా ఒపీనియన్, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడు పొటాటో ఇవన్నీ పెట్టుకోవడంలో కూడా ఇప్పుడు మనం ఇచ్చే అంటే క్లినికల్ గా ఇచ్చే రిజల్ట్స్ బయట రావు, అది 100%. సో ఇప్పుడు అతిగా ఉంటే వాటిని ఈ హోమ్ రెమెడీస్ తో మేనేజ్ చేయొచ్చు. లేదు, అతిగా ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని హోమ్ రెమెడీస్ తో మేనేజ్ చేయొచ్చు. లేదా లైట్ గా జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనుకుంటే హోమ్ రెమెడీస్ తో మేనేజ్ చేయొచ్చు. కానీ ఆ మధ్యస్థంగా ఉన్న దానికి ట్రీట్మెంట్ అవసరం. సో ఏంటంటే ఫస్ట్ మనం దీని కాజెస్ ఏంటి? మొబైల్ ఎక్కువ చూడడం. ఇప్పుడు మన లైట్స్ ఉంటాయి, ఎల్లో లైట్స్ కానీ, ఇప్పుడు ఇంట్లో లైట్స్ కూడా ఐస్ ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఎక్కువ. ఎస్పెషలీ పాపం ఐటీ కంపెనీ వాళ్ళకైతే చాలా వస్తుంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్. ఎందుకంటే నైట్ అంతా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు, సిస్టమ్ ముందు కూర్చొనే ఉంటారు. సో వాళ్ళ డ్యూటీ అది, దాన్ని వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు. సో బెటర్ ఏంటి అని అంటే మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండర్ ఐకి అంటే డార్క్ సర్కిల్స్ కి, కానీ కొన్ని సెషన్స్ పడుతుంది. ఇప్పుడు మన దగ్గర పీల్ ట్రీట్మెంట్ ఉంది. సో డార్క్ సర్కిల్స్ ఎంత వరకు ఉంది అనే దాన్ని బట్టి అన్ని సెషన్స్ పడతాయి. కొంతమందికి ఏంటి 3 సెషన్స్ లో తగ్గిపోవడం కూడా చూసా, కొంతమందికి ఫస్ట్ సెషన్ నుంచే డిఫరెన్స్ చూసేసా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా ఇన్స్టా పేజ్ లో ఉంటుంది హెడ్సప్ క్లినిక్ అని. సో దాంట్లో చూస్తే చాలా ఉంటాయి అనమాట, నేను చేసే ట్రీట్మెంట్స్ అని బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది. సో ఇప్పుడు పెద్దవాళ్ళకి అని అంటే వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, కానీ బాగా సివియర్ గా నల్లగా ఉంది, చాలా బ్యాడ్ గా కనిపిస్తుంది అంటే క్లినిక్ కి విజిట్ అవుతే మన దగ్గర లేజర్స్ ఉన్నాయి, పీల్స్ ఉన్నాయి. కాకపోతే ఐ డోంట్ సజెస్ట్ లేజర్స్ ఎందుకంటే కన్ను దగ్గర కాబట్టి. అది ఒకవేళ లేజర్స్ చెయ్యగలను అనుకున్నా కూడా నేను అవాయిడ్ చేసేస్తా when it comes to eyes. ఏంటంటే ఇప్పుడు లేజర్స్ చేసేటప్పుడు పిగ్మెంటేషన్ వాళ్ళకి నేనే గ్లాసెస్ పెట్టుకోకుండా చేస్తే కళ్ళ నీళ్ళు ఆగిపోతాయి. సో అట్లాంటిది ఐ డోంట్ వాంట్ టు రిస్క్ మై క్లయింట్స్ అన్నమాట. ఓకే, సో పీల్స్ ఆర్ ద బెస్ట్. పీల్స్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ అండర్ ఐస్. అండ్ యాక్చువల్ గా ఫిల్లర్స్ అది కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇక లోతుగా ఉంటుంది, అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఇక్కడ మీకు కొలాజిన్ అనేది లాస్ అయిపోయి ఇక్కడ స్కిన్ చాలా థిన్ అయిపోతుంది. సో లోపలికి వెళ్ళేసరికి ఇంకా నల్లగా కనిపిస్తుంది. సో కొంతమంది ఏంటంటే ఫిల్లర్స్ కూడా అంటే వాళ్ళకి మరీ నల్లగా ఉంటే కనిపించేస్తుంది, అది లోతుగా వెళ్ళిపోయేసరికి షాడో పడుతూ ఉంటది కదా, యూ కాంట్ చేంజ్ దాట్. సో అది డార్క్ సర్కిల్స్ లా ఉంటుంది. అండ్ మేకప్ వల్ల కూడా వస్తుందని ఎంతమందికి తెలుసు. కాజల్ అప్లై చేస్తారు, మస్కారా అప్లై చేస్తారు, కానీ క్లీనింగ్ అనేది సరిగ్గా ఉండదు.
మంచిగా క్లీన్ చేసుకుంటేనే ఏదైనా, లేకపోతే ఆ టింట్ అనేది అక్కడ ఉండిపోయి నల్ల కనిపించేస్తుంది కదా. సో అందుకే డబుల్ క్లెన్సింగ్ ఇస్ అ మస్ట్ అంటాం అనమాట. అంటే ఫస్ట్ ఆయిల్ తో బేబీ ఆయిల్స్ దొరుకుతుంది, అట్లీస్ట్ కోకోనట్ ఆయిల్. అంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా వచ్చాయి, కాకపోతే ఎవరైతే అఫోర్డ్ చేయలేరో కోకోనట్ ఆయిల్, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఆయిల్స్ తో కూడా మంచిగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. పడుకునే ముందు అయితే ఫేస్ వాష్ మస్ట్. కొంతమంది ఏంది డైస్ వేసుకుంటారు, దాని త్రూ కూడా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ రావడం, పిగ్మెంటేషన్ రావడం అనేది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద డార్క్ సర్కిల్స్ పార్ట్. లెట్స్ స్పీక్ అబౌట్ లైక్ స్కిన్ గ్లోయింగ్ ట్రీట్మెంట్స్. స్కిన్ గ్లో కి సంబంధించి కూడా రకరకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి. అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి? బోత్ మేల్ అండ్ ఫీమేల్ కి సేమ్ రకమైన ట్రీట్మెంట్స్ ఉంటాయా, లేకపోతే వాళ్ళకి మేల్ కి డిఫరెంట్ గా, ఫీమేల్ కి డిఫరెంట్ గా, ఏజ్ వైజ్ గా కూడా ఏమైనా మెషినరీలో కానీ మీరు యూస్ చేసే ప్రోడక్ట్స్ లో కానీ డిఫరెంట్ ఉంటుందా? బికాస్ పిల్లలు అనేసరికి లేత స్కిన్ ఉంటది కదా, అంత తొందరగా రిస్క్ చేయరు. కానీ పిల్లలకు ఈ మధ్య అడుగుతున్నారు, మమ్మీ నేను కూడా గ్లోయింగ్ స్కిన్ బిఫోర్ అసలు 12 years ముద్దురు టెంకిల్ అయిపోతున్నారు. వాళ్ళకి అన్ని కావాలి, ఎగ్జాక్ట్లీ నువ్వు ఎట్లా ఉన్నావు నేను అట్లా ఉండాలి అన్నట్టుగా పోటా పోటీ ప్రపంచంలో అడుగు పెట్టారు. కాబట్టి సో ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా 18 తర్వాత చేయించుకోవడం బెటర్. కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి అవి 16 తర్వాత చేయించుకుంటే బెటర్. అంతేగాని దానికన్నా ఎర్లీగా లేత చర్మం ఎందుకు? ఇప్పుడే ఆ చర్మానికి అన్ని కెమికల్స్ అంత ట్రీట్మెంట్స్ అక్కర్లేదు, అసలు చెయ్యొద్దు. వాళ్ళది ఏంటంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది, మళ్ళీ ర్యాషెస్ రావచ్చు. అది ఎట్లా అవుతుంది అంటే నీట్ గా ఉన్న చర్మాన్ని మనం ఖరాబ్ చేసేసినట్టు అయిపోతుంది. సో అట్లా అంత అంటే మేబీ సజెస్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే నా క్లినిక్ లో అయితే 18 years అట్లాంటి వాళ్ళకైతే నేను చేస్తాను. అందుకే మేము ఏజ్ ఎంత అని స్పెసిఫిక్ గా అడుగుతాం అనమాట. సో ఏంటి అంటే గ్లోయింగ్ స్కిన్ కోసం మన దగ్గర కొరియన్ బీబీ గ్లో ట్రీట్మెంట్ ఉంది. ఈ మధ్య అది చాలా పాపులర్ అవుతుంది. సో ఏంటంటే అది ఫౌండేషన్ వేసినట్టే, అది వీక్లీ వన్స్ లేదంటే 15 days ఒకసారి ఖచ్చితంగా వచ్చి తీసుకుంటే అట్లీస్ట్ 6 to 8 sessions అట్లా తీసుకుంటే దట్ విల్ బీ పర్మనెంట్ అనమాట. అంటే సెమీ పర్మనెంట్, నాట్ పర్మనెంట్. అంటే ఎన్ని రోజులు? 6 months వరకు ఉండొచ్చు, 6 to 8 months డిపెండింగ్ ఆన్ యువర్ మెయింటెనెన్స్. అగైన్ ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ లో కానీ, మనం వాడే సోప్స్ లో, ఫేస్ వాషెస్ లో కూడా AHS అండ్ BHS ఉంటాయి. సో దానివల్ల మరి ఏదైనా కూడా ఇప్పుడు సెమీ పర్మనెంట్ మేకప్ అయినా కూడా ఏదైనా కూడా మనం వాడేది AHS BHS కంపల్సరీ. మనం దాన్ని చేయలేం, నెగ్లెక్ట్ చేయలేము. ఏదో ఒక యాసిడ్స్ వాడుతూనే ఉంటాం, మనం ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అట్లా అనమాట. అండ్ ఇంట్లో ఏం చేసుకోవచ్చు అంటే డైలీ, అంటే ఇది చాలా బోరింగ్ బట్ దిస్ విల్ రియలీ వర్క్. డైలీ 3 liters ఆఫ్ వాటర్ తాగడం, ఫ్రూట్స్ ఎక్కువ తినడం, డైలీ ఒక ఫ్రూట్ అయినా కన్జ్యూమ్ చేయడం, అలాంటివి చేస్తే అసలు విచ్ ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ స్కిన్ అంటే ఏం చెప్తారు? ABC ఉంది కదా, ABC జ్యూస్ లైక్ యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్, దట్ ఈస్ వెరీ పాపులర్. అది తాగితే ఏంటంటే మంచి గ్లో వస్తుంది, తెల్లకి కూడా అవుతారు. సో అవన్నీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి ఫ్రీగా వచ్చేది ఎప్పుడు అంత ఎఫెక్టివ్ గా అనిపించవు కాబట్టి. సో మళ్ళీ ఏంటంటే మన క్లినిక్ లో అయితే బీబీ గ్లో ట్రీట్మెంట్ ఉంది, మళ్ళీ పీల్స్ ఉంటాయి, గ్లో పీల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, లేజర్స్ ఉంటాయి. సో బాగుంటుంది అనమాట. పీల్స్ అంటే వాట్ డు యు యాక్చువల్లీ డు? సో దట్ ఈస్ అ కెమికల్ పీల్. వి అప్లై కెమికల్ పీల్ అనమాట. అది ఒక 3 to 5 minutes డిపెండింగ్ ఆన్ దర్ పిగ్మెంటేషన్ ఉంచుతాము. దాని తర్వాత అది క్లీన్ చేసిన వెంటనే ఇది ఎలా ఉంటుంది అంటే 7 to 10 days ఇంట్లో ట్రీట్మెంట్ నడుస్తున్నట్టే ఉంటుంది. యువర్ స్కిన్ విల్ పీల్ ఆఫ్. అదే ఒక్కొక్క లేయర్ పోయినట్టుగా అనిపిస్తుంది. సో మనం అంత డీప్ పీల్స్ కూడా ఏం పెట్టము. ఏంటంటే జనాలకి ఉందా లేదా అన్నట్టే ఉంటుంది. అంత డీప్ పీల్స్ ఐఎమ్ నాట్ అలౌడ్. సో ఏంటంటే అంత డీప్ పీల్స్ అసలు అక్కర్లేదు. ఇప్పుడు TCA పీల్స్ ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తూ ఉంటాం, ఎలా వచ్చేస్తా, అంత అవసరం లేదు అసలు మనకి. అంటే మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉందా, దానికి సంబంధించిన యాసిడ్ అంతే, దానికి మించి బియాండ్ గా నేను వెళ్ళను. సో ఎవరెవరికి అవసరం అసలు మాధురి ఇది ఈ ట్రీట్మెంట్? ఏ ప్రాబ్లమ్స్? ఇప్పుడు పిగ్మెంటేషన్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారు అట్లా. సో ఏంటి అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ ఎవరికైనా, ఇప్పుడు ఎండలో బాగా తిరిగే వాళ్ళకి, లేదంటే బిల్డర్స్ కి, అండ్ జనరల్ గా చెప్తున్నా బయట ఎండలో బాగా ట్రావెల్ చేసే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకైతే చాలా అవసరం. కొంతమంది ఏంటంటే మెలాస్మా వస్తూ ఉంటుంది, వాళ్ళకి లేజర్స్ అండ్ పీల్స్ సజెస్ట్ చేస్తాను అండ్ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఒక్కసారికి ఏది అవ్వదు, కొన్ని కాజ్ వస్తూ ఉంటాయి. ఒకసారికి వెళ్ళిపోద్దా అని, ఒకసారికి వెళ్ళిపోదు. నేను ఇక్కడేం మ్యాజిక్ చేయట్లేదు, నేనేం దేవతను కాదు. సో ఏంటంటే ఏదైనా 6 to 8 sessions ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది ఏదైనా. ఎట్ ఎ టైం అంటే అది చాలా కష్టం. అది స్టెరాయిడ్ క్రీమ్స్ వల్ల మాత్రమే అవుతుంది అట్లా. అది మనకి న్యాచురల్ గా తగినట్టు ఉండదు, అండ్ స్టెరాయిడ్స్ వాడడం వల్ల ఎప్పుడు
కొంచెం బ్యాడ్ ఎఫెక్టే అంటారు కదా లాంగ్ రన్ లో. దాని గురించి చెప్తాను, మంచి టాపిక్ తెచ్చారు. సో స్టెరాయిడ్స్ ఏంటంటే నా దగ్గర చాలా మంది క్లయింట్స్ స్టెరాయిడ్స్ వాడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా క్లినిక్స్ లోనే సజెస్ట్ చేస్తున్నారు, అంటే లైక్ కొంతమంది సజెస్ట్ చేస్తారు, డిపెండ్స్. కానీ కొంతమంది ఏంటి డైరెక్ట్ కౌంటర్ కి వెళ్ళిపోయి తీసుకుంటున్నారు, ఎందుకంటే యాక్సెస్ ఉంది మీకు తీసుకోవడానికి. సో చక్కగా వెళ్ళిపోయి తీసేసుకుంటున్నారు, పూసుకుంటున్నారు. అది అసలు ఎలా చేయాలి ఏంటి అనేది దానికి ఒక ప్రాసెస్ ఉంటది, ఒక లిమిట్ ఉంటది. ఇప్పుడు స్టెరాయిడ్స్ అనగానే కొంతమంది 4%, 5% అంత పర్సెంటేజ్ ఎందుకు అసలు? 2 ఇనఫ్ చాలు. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి మంచి అదేంటి గ్లో స్కిన్ వస్తుంది మా క్రీమ్ వాడితే, దాంట్లో కూడా స్టెరాయిడ్ ఉంటుంది. కానీ ఏమంటానంటే అంతంత స్టెరాయిడ్స్ వాడి ఆపేసిన తర్వాత స్కిన్ అనేది చాలా నల్లగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ బ్యాడ్ థింగ్. అంటే ఇప్పుడు మంచిగా ఉన్న స్కిన్ పోయినట్టే కదా ఇప్పుడు. సో ఏంటంటే అట్లాంటి క్రీమ్స్ అసలు నేనైతే రెఫర్ చేయను. నా క్లినిక్ అయితే స్టెరాయిడ్ ఫ్రీ క్లినిక్. నేను అస్సలు ఒక 1-2 సెషన్స్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ నేనైతే జనాలకి అంటే మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేసి పంపించిన ఈరోజు. సో దే షుడ్ లైక్ వాళ్ళైతే మెయింటైన్ చేయాల్సిందే. ఇప్పుడు నేను లేజర్స్ ఉన్న మెయింటెనెన్స్ అంటే ఏముందండి, నేనేం పెద్ద పెద్ద క్రీమ్స్ స్టెప్ బై స్టెప్ 10 స్టెప్ కొరియన్ రొటీన్ ఏమి ఇవ్వను. ఒక్క సన్ స్క్రీన్ అప్లై చేయండి అంటాను టు సీ ప్రాపర్ రిజల్ట్స్. అండ్ నైట్ నేను సజెస్ట్ చేసేది ఏదైనా మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. ఇప్పుడు నా హెడ్సప్ క్లినిక్ క్రీమ్స్ అని చెప్పి నేను ఎప్పుడు ఏదో అమ్మను. సో ఏంటంటే దే ఆర్ దోస్ క్రీమ్స్ ఆర్ లైక్ స్టెరాయిడ్స్ అంతే. ఇప్పుడు స్టెరాయిడ్ క్రీమ్ తో మీ ట్రీట్మెంట్ చేయించుకోకపోయినా పోతుంది కదా, కాకపోతే ఎఫెక్ట్ ఏంటి, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, స్కిన్ సెన్సిటివ్ అవుతుంది, బర్న్ అవుతుంది, రెడ్నెస్ వచ్చేస్తుంది. రెడ్నెస్ ఫర్ లైఫ్ చాలా బ్యాడ్ గా ఉంటది. మళ్ళీ ఏంటంటే హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. అసలు చాలా మందికి పాపం తెలియక యూజ్ చేస్తారు, కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ వాడి వాడి మానేసిన వాళ్ళే నా దగ్గర చాలా మంది ప్లేసెస్కి వస్తున్నారు. అంటే ఏపీ క్లయింట్స్ ఎక్కువ, నాకు 70 to 80% ఏపీ క్లయింట్సే వస్తారు ఈ ట్రీట్మెంట్స్ గురించి. సో అట్లా అనమాట పాపం చూసి. సో అదే ఏదైనా పర్ఫెక్ట్ హ్యాండ్స్ లో పడడం చాలా ఇంపార్టెంట్. అందులో వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్, స్కిన్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ఆర్గన్ ఆఫ్ ది బాడీ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ప్రొవైడెడ్ సర్టిఫైడ్ డాక్టర్స్ చేతిలో పడ్డామా లేదా, మనం స్పెషల్లీ మళ్ళీ ఫేస్ కి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ముందు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం, అది ఎవరైనా సరే, బికాస్ వి లవ్ అవర్ స్కిన్, ఆ ఫేస్ వెరీ మచ్. కాబట్టి చూసుకుంటూ ఉంటాం కదా, మళ్ళీ జనాలు డిప్రెషన్ కి వెళ్ళినా పింపుల్స్ వస్తాయి. ఒకప్పుడు నాకుండే 3 years బ్యాక్ ఐ వాజ్ లైక్ ఇంటూ ఎక్స్ట్రీమ్ డిప్రెషన్ అనమాట. సో అప్పుడు నేను ఎంత చేసినా పింపుల్స్ మాత్రం పోలేదు. అప్పటికే ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ. ఎంత చేయండి, ఒక 4 years బ్యాక్ అనుకుంటా ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్. అసలు ఏం చేస్తున్నాను, ఏం అప్లై చేస్తున్నాను తెలియట్లేదు, కానీ పింపుల్స్ మాత్రం అసలు పోవట్లేదు. ఇఫ్ యు ఆర్ హ్యాపీ మీ ఫేస్ చూపించేస్తుంది, ఇఫ్ యూఆర్ సాడ్ ఆర్ డిప్రెస్ మీ ఫేస్ చెప్పేస్తుంది. సి నాకు ఇప్పుడు ఒక పింపుల్ ఉండదు, ఒక మచ్చ ఉండదు, బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ మై లైఫ్. సో అట్లా ఉంటుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మూడ్ స్వింగ్స్. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.